యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో కలకలం రేగింది. సుధా నర్సింగ్ హోంలో వైద్యం వికటించడంతో కమటంగూడెం గ్రామానికి చెందిన 45 ఏళ్ల టీచర్ ఏనుగుల ఉదయం మృతి చెందారు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఆసుపత్రి ముందు మృతదేహంతో ధర్నాకు దిగారు. డాక్టర్ ప్రతాప్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని, ఆసుపత్రిని సీజ్ చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఆలేరు సీఐ యాలాద్రి విచారణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ప్రతాప్ రెడ్డికి కొందరు తొత్తులుగా కొందరు వ్యవహరిస్తూ అతన్ని కాపాడడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆయన ఎంత కాపాడినా కానీ ఈ హాస్పిటల్ ఇన్నే ఉంటుంది, ఆ ఫర్నిచర్ అనే ఉంటుంది, ఆ మెడికల్ షాప్ అనే ఉంటుంది, ఆ మెడికల్ షాప్ ఓనర్ కూడా ఇన్నే ఉంటాడు. ఎప్పటికైనా తెరుస్తాడు. దీన్ని ధ్వంసం చేయడం ఖాయం. ఈ కుటుంబానికి న్యాయం చేసే వాళ్ళు కూడా మేము ఇక్కడే ఉంటాం, పీస్ పెట్టుకుంటాం. రేపు భవిష్యత్తులో కూడా ఇట్లాంటి మరి ప్రతి ఒక్క కుటుంబంలో కానీ గ్రామంలో కానీ తలెత్తకుండా మనం ఈ కుటుంబాన్ని న్యాయం చేసేంత వరకు పోరాడుతున్నాం తప్ప ఈ ప్రతాప్ రెడ్డికి మనం బుద్ధి చెప్పడం అవుతాం. ఆ రకంగా మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలి. న్యాయం చేసేంత వరకు కూడా మనందరం పీస్ పీసుకొని కూర్చోవాలి. ఈరోజు పత్రిక విలేకరులు కావచ్చు, రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, అందరూ కూడా ఉదయ్ కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఉదయ్ కుమార్ అనే వ్యక్తి సాధారణ వ్యక్తి. ఆయన నిత్యం ఉద్యోగం చేస్తేనే కుటుంబం గడిచే పరిస్థితి. ఆయన యాదగిరిగుట్ట మండలం కమటంగూడెం గ్రామంలో నివసిస్తూ యాదగిరిగుట్టలో ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా పోల్చినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఉద్యోగం చేస్తేనే ఆయనకి 2 కుమార్తెలు, ఒక 5 సంవత్సరాల క్రితమే తండ్రి కూడా చనిపోవడం జరిగింది. వారి అమ్మ కూడా పేషెంట్గానే నిత్యం గోళ్ళు వేసుకుంటూనే పేషెంట్గా కూడా ఆయన అందరినీ కూడా పోషిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అలాగే ఉదయ్ కుమార్ ఈరోజు సెలవు ఉండడం వల్ల చిన్న కడుపు నొప్పి అంటే లేస్తే ఆలేరుకు వస్తే నాకు ఫోన్ చేసినప్పుడు కూడా రా అని నేను కూడా ఫోన్ చేసినప్పటికీ వచ్చే వరకే ప్రతాప్ రెడ్డి ఉండడం వల్ల ప్రతాప్ రెడ్డి హాస్పిటల్కి పోయి ఆయన ఈసీజీ తీసినట. ఈసీజీ తీస్తే కూడా ఏం లేదు, జబ్బు ఏం లేదు, నార్మల్గా ఉందని ప్రతాప్ రెడ్డి చెప్పడం వల్ల అక్కడ బీపీ చెక్ చేస్తే కూడా బీపీ కూడా ఏమి లేదు అని చెప్పినప్పటికీ కూడా ఒక ఇంజక్షన్ రాస్తే ఇంజక్షన్ తెచ్చి ఇవ్వడం వల్లనే బస్ స్టాండ్ పోయే వరకు చనిపోవడం జరిగింది. హాస్పిటల్ రావడం జరిగింది. డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారు ట్రీట్మెంట్ చేసి పంపించిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళే దారిలో ఫిట్స్ రావడం జరిగింది. ఫిట్స్ వస్తే మళ్ళీ సేమ్ హాస్పిటల్ దగ్గరికి వస్తే డాక్టర్ ఉండి ఫిట్స్కు మన దగ్గర ట్రీట్మెంట్ లేదని గవర్నమెంట్ హాస్పిటల్కు పంపించడం జరిగింది. అక్కడికి పోయేసరికి అతను ఉదయం చనిపోయాడు. దాని మీద డెడ్ బాడీ ఇక్కడనే ఉన్నది. దీన్ని కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళ భార్య కావేరి కంప్లైంట్ ఇచ్చింది. దాని మీద మేము కేసు నమోదు చేశాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మిగతా విషయాలంటే తర్వాత చేస్తాం. అదుపులోకి తీసుకుంటారా? తీసుకుంటాం. ఇంతకుముందు గతంలో కేసులు అయినా ఇదేమన్నా అతనితో పాటు వాళ్ళ కజిన్ వచ్చిండు. హాస్పిటల్ ఏమైనా సీజ్ చేస్తారా సార్? ఏం ఇంకా అంతా ఇన్వెస్టిగేషన్లో భాగంగా చెప్తాం. ముందు వాళ్ళ కజిన్ వచ్చిండు, కజిన్తో తీసుకొని వచ్చిండు, కార్లో తీసుకొని రావడం జరిగింది. దీనికి మళ్ళీ అతనే రిటర్న్ తీసుకొని పోతుంటే ఇక్కడ మన పెట్రోల్ బంక్ దగ్గర వరకు వెళ్ళేసరికి ఫిట్స్ రావడం జరిగింది. ఆయన కంప్లైంట్లో ఆ విధంగా రాసిండు. మీరు రాశారు సార్, ఆయన చెప్పడం ఏంటంటే బిగిసిపోయినారని చెప్పినారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో చెప్తాం.